ఈరోజు చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఎపిసోడ్ అండి. అండ్ మా ఇద్దరికి చాలా ఇష్టమైన వ్యక్తి, మీ అందరికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం అన్నమాట. సర్ప్రైజ్ ఇది. అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాము రేపు. ఎందుకునంటే ఇప్పుడు వాళ్ళకి నార్మలీ మాకు పెళ్ళి అయిన అప్పటి నుంచి కూడాను సనా అప్పుడు మాకు దగ్గరలో ఉండేది. సో అప్పుడు ఇఫ్తార్ పంపించేవాళ్ళం రంజాన్ టైంలో అనమాట. ఇఫ్తార్ అంటే మంచిదనమాట. మనం వాళ్ళు రోజాలో ఉంటారు కదా, ఫాస్టింగ్లో ఉంటారు కదా. సో అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ రోజా ఉంటారు కాబట్టి వాళ్ళకి సో ఇఫ్తార్ పంపిస్తే మనకి మంచిది, వాళ్ళకి. అసలు ఇఫ్తార్ అంటే ఏంటన్నా? వాళ్ళు రోజా ఓపెన్ చేస్తారు కదా, దాని తర్వాత వాళ్ళు తినే ఫుడ్ ఇఫ్తార్ టైంలో చేస్తారనమాట. పూజ అంటే వాళ్ళ నమాజ్ అంతా చదివిన తర్వాత. సో నార్మల్లీ అయితే నేను లాస్ట్ 2 years నుంచి పంపించట్లేదు, బికాస్ ఎన్ఎం ఫుడ్స్ కరెక్ట్గా అదే టైంలో మ్యాంగో స్టార్ట్ అయిపోవడం కుదరట్లేదు అనమాట. లక్కీలీ ఈసారి కొంచెం గ్యాప్ ఉంది మన మ్యాంగో సీజన్కి రంజాన్కి. సో అందుకని సరే ఇఫ్తార్ చేద్దామని చెప్పి నార్మల్లీ అయితే మటన్ కర్రీ, చపాతీస్ ఇలాంటివన్నీ చేస్తా. ఈసారి అసలు సిసలు అయినా ఆంధ్ర భోజనం చేద్దాం, మన తెలుగింటి భోజనం చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. పులిహార, ఎందుకంటే చాందీ తబస్సుకి చాలా ఇష్టం, అంటే సనా కూతురికి, అండ్ వాళ్ళ మనవడికి ప్రిన్స్ అంటే యూసుఫ్కి వాడికి ఇష్టం. గారెలు, దాని తర్వాత దోసకాయ టమాటా చట్నీ, వైట్ రైస్, మామిడికాయ పప్పు నాకు చాలా ఇష్టం, గుత్తొంకాయ ఫ్రై నాకు ఇష్టం, చికెన్ ఫ్రై వాళ్ళకి ఇష్టం, మునక్కాయ మటన్ మా ఆయనకి ఇష్టం. ఇది ఏంటంటే స్వామి కార్యం స్వకార్యం. దాని తర్వాత రసం సనాకి చాలా ఇష్టం. పరమాన్నం అనుకున్నాము, దాన్ని మార్చి గోధుమ రవ్వ స్వీట్ కానీ లేకపోతే షీరాలో ఒక వెరైటీ కానీ చేస్తా. కుండ పెరుగు, దానికోసం ఇంత కుండ పెరుగు కూడా తోడేస్తా. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏ రోజైతే మేము ఇఫ్తార్ చేయబోతున్నామో ఆ రోజు సనా బర్త్డే కూడా అనమాట. చాలా కాలమైంది దాని బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇచ్చి. సో అందుకనే బర్త్డే రోజు వెళ్ళడం కూడా ఒక సర్ప్రైజే. మీరు చూసినట్టయితే నా కిచెన్ పెద్ద కేయాస్లో ఉంది. దీనికి ముందే షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈ రోజే మా ఏసీని కూడా సర్వీసింగ్ చేయడానికి వచ్చారు. సో మొత్తం మా ఇంట్లో ఏసీలన్నీ సర్వీసింగ్ అయిపోయింది. అది లేకపోతే సమ్మర్లో చచ్చూరుకుంటాం. కానీ ఇంత గందరగోళంలో నేను ఎప్పుడూ వండలేదు. ఇప్పుడు మీకు చూపిస్తా. మటన్ బాయిల్ చేసేసాను. ఇక్కడ వచ్చేసేసి వంకాయ, ఆల్రెడీ చికెన్ అయిపోయింది, దగ్గరగా కోల్ చేసేసాను. వంకాయకి గుత్తొంకాయకి మసాలా అంతా రెడీ చేసుకున్నా. ఉల్లిపాయ అంతా చాప్ చేసేసుకున్నాను. ఇదిగోండి పచ్చడి రెడీ. దోసకాయ, బీరకాయ, మామిడికాయ అండ్ టొమాటో వేసి పచ్చడి చేశాను అనమాట. ఫ్రెష్గా ఉల్లిపాయలు కట్ చేయాలి. తీసుకెళ్లే ముందు తాలింపు వేసి అప్పుడు పైన వేస్తే బాగుంటుంది అని చెప్పి చిన్న కుండలో పెరుగు తోడేసాను దానికోసం అని చెప్పి. దానికి ఫాయిల్ పెట్టాలి, ఇంకా తోడుకుంటుంది. మధ్యలో మా ఆయనకి రైస్ కూడా వండేసేసా. సో అట్లా పనులు జరుగుతున్నాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి మన వంకాయ, గుత్తొంకాయకి నా వంకాయలు ఫ్రై అవుతున్నాయి. దీని తర్వాత దీంట్లో మసాలాలన్నీ నింపుతానమాట. ఉడికిపోయాయి. నెక్స్ట్ బ్యాచ్ వేసేద్దాం. మా ఆయన ఇప్పుడే వచ్చారు. ఆయన ఏమో కూర్చుని షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. సార్ జిమ్కి వెళ్ళేసి వచ్చారనమాట. సో వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అండ్ చాలామంది నా వాటర్ బాటిల్ లింక్ అడిగారు. ఇది అమెజాన్లో కొనుక్కున్నాను. సో ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి, ఓకేనా? బై ద వే మీకు తెలుసా, నేను మా ఆయన మాట్లాడుకుంటుంది. వీఆర్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్. అందుకే నా వీడియో నేనే చేసుకుంటున్నాను అనమాట. అది విషయం. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయండి, ముద్దుగా ఉంటుంది, పర్లేదు. మా ఇద్దరు చిన్న గొడవ అయిందనమాట, అందుకనే. సో పట్టించుకోకండి ఇవన్నీ కూడా. ఈ మధ్య దిష్టి ఎక్కువ తగులుతుంది, అందుకనే గొడవ అయిందని అనుకుంటున్నాను నేను పర్సనల్ గా. ప్రతి ఒక్కరు వైఫ్ అండ్ హస్బెండ్ కి ప్రతి ఒక్క రిలేషన్ లో ఇవి కామన్. చిన్న చిన్న గొడవలు అనేవి అవి పట్టించుకోకూడదు. ఏం గొడవ అని తెలుసుకోవాలని ఉంటే ఇందిరా గారిని అడగండి, ఆయన సమాధానం చెప్తారు. మీరు కమెంట్ లో పెట్టండి దేనికి గొడవ వేసుకున్నారు మీరు మా మేఘ్నా గారితో అని చెప్పి మీరు కమెంట్ లో పెట్టాలి, ఓకేనా? పెడితే అప్పుడు ఆయన ఏం ఆన్సర్ ఇస్తారో నేను చూస్తా. వంకాయ ఫ్రై అవుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని చేయాలి, ఓకేనా? కొంచెం అన్ని ఒక కొలికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసుకుందాం, ఓకే? జీవితం ధన్యమైపోయిందండి. మా ఆయన చెయ్యక ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నాడు. అదిగోండి
జీడిపప్పు కట్ చేసి ఇస్తున్నాడు. సనా తేరే లియే దేఖ్ రే కిత్నా కామ్ కర్ రా తేరా బాయ్ ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ సనా కోసం హెల్ప్ చేస్తాను. సత్యం నీలోని ప్రేమ నిత్యం పిలలేని పుష్పగుచ్చం ఆ ప్రేమియాని ముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం. సనా కోసం చేస్తున్నాడండి, లేకపోతే మా ఆయన చచ్చిన చేయడు ఇలాంటి పనులు. నాకు ఇంకా ఈరోజు నాకు పని ఎక్కువ ఉందని చేస్తున్నాడు అనమాట. ఇంత అలసిపోయాను దేవుడా, ఈరోజు చాలా అలసిపోయాను. మొత్తానికి టైం 4:12 అయింది. 4:30కి బయలుదేరదాం అనుకున్నా. అట్లీస్ట్ 4:45 అయినా బయలుదేరాలి నేను. ఇంకా ప్యాక్ చేయాలి, వడలు వేయాలి, పులిహార కలపాలి. ఇవన్నీ అయిపోవచ్చాయి. మటన్ కూర లాస్ట్లో ఉంది. సో ఇది అయిపోయిందంటే ఇదిగోండి మునక్కాయ మజ్జన్ అనమాట. సో దాని తర్వాత హెల్దీ వర్షన్ ఆఫ్ షీరా ఏమంటారు, కేసరి. హెల్దీ వర్షన్ ఏంటంటే పామ్ షుగర్తో చేశానమాట, షుగర్ కాకుండా. సో నడుస్తుంది మునక్కాయ మజ్జన్. ఈ అన్నము వైట్ రైస్కి దీనికి. ఇది వచ్చేసేసి గుత్తి వంకాయ, ఇది వచ్చేసేసి స్వీట్. మటన్ చేయాలిగా. చెయ్యాలి మటన్ వడలు, పులిహార కలపాలి. అవ్వట్లేదు ఈరోజు పని. ఎందుకు అవ్వట్లేదు? ఏమో మరి. సనా అనుకుంటుంది తెల్లన్నం కూడా ఇవ్వాలా అని అనుకుంటుంది, కానీ మనం ఇవ్వాలి కదా. భోజనం పెట్టామంటే అన్నీ ఉండాలి కదా. అన్నీ ఉండాలి కదా. ఇంకోటి అనుకున్నాను నేను, కుదరలేదు. కానీ ఆకులు కూడా తీసుకెళ్తారా, ఇస్తరాకులు కానీ అరిటాకు ఎలా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. మళ్ళీ రకాల బట్టలు చాలా ఇష్టం. దాని కొడుక్కి కూడా చాలా ఇష్టం అమ్మ. అందుకనే ఇంకా బేసికల్ గా ఇలా ఇఫ్తార్ పంపిస్తే చాలా మంచిది అంటారు కదా. మనకి మంచిది రంజాన్ టైంలో, ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా. సో మనం పంపిస్తే ఇప్పుడు జస్ట్ ఒక పూట తింటారు కదా వాళ్ళు. అవును, సేమ్ మన కార్తీక మాసం ఎలాగా 6:30కి తింటారు అంతే. అంతే. తర్వాత 6:30 నుంచి మార్నింగ్ 4:35 వరకు తినే టైం ఉంటుంది. మళ్ళీ క్లోజ్ చేసేస్తారు, రోజా పెట్టేస్తారు అనమాట. అంటే ఫాస్టింగ్ టైం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాలి ఈవినింగ్ వరకు. మనం కార్తీక మాసం ఎలా చేస్తాం. సో మీ ఇద్దరిని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏమనిపిస్తుంది, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనిపిస్తుంది. हिंदू मुस्लिम भाई भाई क्या बोलते मियाँ भाई. రసం నా ఫేవరెట్ రసం. ఇలా వేస్తే ఏ కాలానికి వేస్తాను, అది కూడా మన ఎన్ఎం ఫుడ్స్ రసం పౌడర్తో. రసము గ్లాస్లో పోసుకొని తాగుతుంది సార్. ఇది దోసకాయ, బీరకాయ, టొమాటో అండ్ మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఇలా పెట్టి అప్పుడు తిరగమాత వేస్తా, బాగుంటుంది కదా. లోపల వేసేస్తాం. ఓకే, పైన వేస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే కలిసిపోతుంది కదా. పప్పు ఇది ఫేవరెట్ మామిడికాయ పప్పు. ఇది తాలింపు వేయాలి. ఇది కూడా అలాగే పైన వేసేస్తాం. పై నుంచి వేస్తే ఒక నిమిషం నేనే తీస్తా. వంకాయ, వావ్, గుత్తి వంకాయ నీ ఫేవరెట్. వాళ్ళు ఎప్పుడు మనకి వంకాయ వచ్చేసేసి వాళ్ళు మనకి వంకాయ మసాలా పంపిస్తారు కదా. మనం కూడా వంకాయ వేస్తాం, కానీ మనం వంకాయ గుత్తి వంకాయ ఇస్తాం అనమాట. అలా చూడు ఎలా ఫ్రై చేసాను ఫుల్ ఫుల్. ఇది మా అత్తగారి రెసిపీ. స్వీట్ మాత్రం నాకు ఎందుకు చూస్తుంటే అన్నవరం ప్రసాదం లాగా అనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో. షీరానే ఇది షీరానే పామ్ షుగర్ తో చేసా, హెల్దీ వర్షన్. ఫైనల్లీ వడ, వేడి వేడి వడ. అయితే నిలిచిపోయింది. దాని బర్త్డే ఏంటో నేను నిలిచిపోయింది. तेरे बर्थडे में मैं थक गई रे. బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు నీ ఫ్రెండ్కి? ఒక మంచి చీర కొన్నాను, ఆ చీర ఇస్తా. చాలా రోజులైంది నేను దానికి చీర గిఫ్ట్ చేసి. సో దానికి ఇష్టమైన గ్రీన్ షేడ్లో, ఒక లైట్ గ్రీన్ షేడ్లో శారీ అనమాట. చాలా బాగుంది, సిల్క్ శారీ. అది దానికి గిఫ్ట్. సో నేనైతే రెడీ అయిపోయానండి. మావాడు రెడీ అయిపోతే ఇంకా స్టార్ట్ అయిపోతాను. ఫైనల్లీ మేము బయలుదేరామండి. సో వాళ్ళకి
ప్రేయర్ టైం అయిపోతుంది 6:30కి యాక్చువల్లీ ప్రేయర్ టైం. ఈలోపు బిఫోర్ మేము చేరుకోవాలన్నమాట. లెటర్స్ హోప్ తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం. యాక్చువల్లీ పువ్వులు కూడా కొనాలనుకున్నాను మా ఆయన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి, కానీ కుదరలేదు టైం. పర్వాలేదులే, పువ్వు లేకపోతే ఏంటి, నువ్వే ఒక పెద్ద గిఫ్ట్. నేనే పెద్ద బొకే అంట. సో అందుకని బొకే కొనలేకపోయాము. బట్ దెన్ ఓకే, నేను వెళ్ళటం మా ఆయన వెళ్ళటమే దానికి బర్త్డే సెలబ్రేషన్ అంతేనమాట. అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేము ఆల్రెడీ తపస్సుతో చెప్పినట్టు అన్ని ఫాలో అప్లు చేస్తున్నాము. అన్నీ తీసుకొని పైకి వెళ్తాం, ఓకేనా? ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న వీడియోస్ ఒకటి తీసేస్తాం, సర్ప్రైజ్ వీడియోస్, దానికి విష్ చేయటం, అంతే. దాంతో ఎపిసోడ్ అయిపోయింది, అంతే కదా? ఓకే. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము. చాందీకి తెలుసు అర్బస్ వచ్చేసాడు కిందికి, కాబట్టి ఓకే చాందీకి తెలుసు. చాందీ ప్రిపేర్డ్. సర్ప్రైజ్ అవుతుంటావా? తుస్ అయిపోవాలంట, అప్పుడు ఉంటుంది నా పని. అవురే అనాలంట. మాలు మీద తు ఆతేనంటే అప్పుడు నా పరిస్థితిలో. Happy birthday to you. Birthday to you. Happy birthday. Happy birthday to you. I only. అసలు సిసల్ అయిన ఆంధ్ర భోజనం, ప్యూర్ చికెన్ మటన్ అంతా నీ స్టైల్లో తింటావు కదా, సో ఆంధ్ర వంట. చాందీ ఫేవరెట్ పులిహార. पापा सुबह में आए अजी वो जरा वेग ना पुलियोरा बनाओ बोले पुलियोरा पापा मेरा है पापा डब्बा कैसा पूछते जी मैं तो बोलूं भाई बोले तो खामोश हो गए प्रिंस को बड़ा पसंद है ना, अरहान को एंड प्रिंस को बड़ा తీసుకున్నాను. బిర్యానీ కంటే స్పెషల్ నాకు ఇది. బిర్యానీ కంటే స్పెషల్ వచ్చేసేసి చికెన్ మటన్ స్వీట్ కాదు చికెన్ వడలోకి రోటి పచ్చడి. ఫ్రెండ్స్ మా టెన్షన్ पूरे हेल्थ कॉन्शियस हो करके पाम शुगर से शीरा बनाई. फिर खामोश हो गए फिर तुम लोग चावल नहीं बनाना करके चावल भी लाए. గుత్తొంకాయ వేపుడు అండ్ నీ కోసం స్పెషల్ గా కుండలో పెరుగు తోడుబెట్టా. हमारा आराम देके कुछ खा लेते హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. सो मच इतना सब करके इतना బర్త్డే కదా చలిసిపోయాను, వాట్ లగ్గయా మీరా. నీ పుట్టినరోజు ఏంటో కానీ మా ఆయన పుట్టినరోజు కూడా ఇంత కష్టపడలేదు. ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసమే కష్టపడాలి. కాదు, నేను చాలా అసలు ఫ్లవర్స్ తెద్దాం అనుకున్నాను. నేను అన్నాను అరే గుర్తొచ్చింది కార్ ఎక్కిన తర్వాత. అరే బొకే మర్చిపోయా. దానికి రోజా ఓపెన్ చేసే టైం అయిపోతుంది, ప్రేయర్స్ టైం అయిపోతుంది. బొకే చలో యా హ్యాపీ Very thanks. hands Handsome. is very handsome. Middle Eastern countries में no, Middle Eastern countries में the kids he's same like that. అంటే నాకు దూరం అయిపోతుంది కదా, అందుకని. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు కొంచెం టైం ఉంది, ఉగాదికి ముందు వచ్చింది కదా రంజాన్, సో నాకు కొంచెం టైం ఉంది. ఉగాది తర్వాత మళ్ళీ మ్యాంగో బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది, సో కొంచెం ఫుర్సత్ లో ఉన్నానన్నమాట. బాగున్నారమ్మా. యా యా మీ అత్తగారి బర్త్డే రోజే ఫుడ్స్ పెట్టి కూడా 2 years
Oh yeah, exactly. Congratulations. Oh, no, today is our 2 years anniversary NM Foods. యానివర్సరీ కదే. Yes, congratulations. ఇప్పుడు అర్థమవుతుంది Seriously. చెయ్యని వాళ్ళకి చేసిన వాళ్ళకి అంటే ఒకటి ఐ లవ్ కుకింగ్ అండ్ వెన్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ పీపుల్ నో నాకు ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఎంత పనైనా సరే తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చేయి నొప్పి కాలు నొప్పి తర్వాత విషయం. అది నేను భరించాలి. అఫ్కోర్స్ ఇంటికి వెళ్ళిందా చెప్తా నా చేయి నొప్పి అదన్నీ చెప్తా. కానీ ఎవరైనా తిని అబ్బా బాగుంది అని అంటారు కదా, దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. అందులో ఇష్టమైన వాళ్ళకి చేయడం. Friends అయిపోయారు. అందుకే You know, సేమ్. మాకు వండి పెట్టడం ఇష్టం. హోల్స్ అపార్ట్ మేమిద్దరం. ఇది చాలా మంచిది. నేను చాలా చాలా దుర్మార్గురాలు. అది చాలా అది వెరీ సాఫ్ట్ స్పోకెన్. నేను చాలా ష్రూడ్. సో మా ఇద్దరికి నేను ఎప్పుడు అంట తు మీరు దోస్త్ కేసి బంది Opposite attract. మనం lucky. మనమేమో ఇచ్చి పడేస్తాం, ఇదేమో ఎందుకు ఇచ్చి పడేయటం మంచిగా చెప్దాం అనుకుంటది. ఏంటంత మంచిగా చెప్తాం. నాలాగా కదా మన ఇద్దరు సాఫ్ట్. అందుకే we are not girlfriends. Yeah, same. Once again, happy birthday, Sanaji. Thank you, Raj. Thank you so much. కానీ ఈ సెలెక్షన్ నాది కలర్. అంత సీన్ లేదు. హలో నేనే కలర్ సెలెక్ట్ చేశాను. సీన్ లేదు, నేను సెలెక్ట్ చాలా బాగుంది. చాలా బాగుంటది. క్లాస్ గా సమ్మర్ కదా, అవునవును. అందుకని లైట్ వెయిట్ బ్లౌజ్ తీసుకొచ్చి కుట్టించుకొని పండగకి వేసేసుకుంటారు అంటే రాజ్ ఇవన్నీ వైడ్ స్ప్రెడ్ పెట్టుకుంటారు. ఇది అవసరం లేదు, మనం ఓన్లీ ఖజూర్ లేకపోతే ఉప్పుతో కూడా ఓపెన్ చేసేయచ్చు యాక్చువల్లీ. ఓ సో ఇప్పుడు కానీ అందరు ఉంటారు కదా, అందరు ఎవరు ఇష్టంగా ఏం తింటారు అని ఒక 10 వెరైటీస్ వండుకొని పెడతారు ఎవరికి ఏం కావాలో తినాలనేసి. Okay. సో యూ ఓపెన్ విత్ సంథింగ్ హెల్తీ లైక్ ఫ్రూట్స్ ఆర్ సంథింగ్. సో దాన్ని ఇఫ్తార్ అంటారు. దాని తర్వాత ఇంకా నమాజ్ చదువు, నమాజ్ చదువు. ఎనీథింగ్ అగైన్ యాజ్ యూజువల్. الله أكبر الله أكبر థ్యాంక్ యూ. أشهد أن لا إله إلا الله నైస్. ఫీలింగ్ వెరీ గుడ్. ఫస్ట్ టైం నేను అసలు దే కెన్ ఈట్ బట్ ఐ డోంట్ ప్రిఫర్. కదా వాళ్ళు పెడుతుంటే నువ్వు తింటున్నావా? తినమన్నారు. తినమన్నారా? తిను తిను ఎంజాయ్. సో వెళ్ళేసేసి వచ్చేసామండి ఇంటికి. సో ఫైనల్లీ సనా బర్త్డే కి తనకు నచ్చిన ఫుడ్ తెలుగు వంటలు. వాళ్ళు అసలు అనుకుంటున్నారు పులిహార కోసం వెయిట్ చేస్తున్నారు. అవును. అడిగితే బాగోదేమో అనుకొని ఏం అడుగుతాను అలాగా చెప్పను అని, ఎందుకంటే దాని దృష్టిలో నేను శ్యామలతో పంపిస్తున్నట్టు కదా భోజనము. చాలా సర్ప్రైజ్ అయిపోయింది actually. నిజంగా వాళ్ళు ప్రేయర్స్ చేసుకుని ఫస్ట్ టైం మేము కూడా వాళ్ళు రోజా ఓపెన్ చేసే టైం, ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైంలో మేము కూడా అక్కడ ఫస్ట్ టైం ఉండడము, మేము కూడా డేట్స్ తో తిని అంటే మాకి మేమేం ఫాస్టింగ్ లేమనుకోండి, బట్ స్టిల్ మంచిగా అనిపించింది ఆ అట్మాస్ఫియర్ గుడ్ కదా. ఫీల్ అన్నమాట. లైక్ డిఫరెంట్ కల్చర్. మన 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 ఇండియాలో ఉండే బ్యూటీయే అది, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్. సో అవన్నీ చాలా బాగా అనిపించింది. కొంచెం టైం స్పెండ్ చేసిన బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను సారీ కూడా. అండ్ నిజంగా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సనాజీ. ఇలా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మీరు, హెల్దీగా చాలా అసలు అందరిని హ్యాపీగా ఉంచితే మీరు కూడా హ్యాపీగా ఉండాలి ఎప్పటిలాగా. అది ఎక్కడుంటే అక్కడ అందరు హ్యాపీగానే ఆ ఉంటారు. స్మైల్ చాలా అసలు ఆ ఫేస్ లో. మనం అదే ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ మనం ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, మనం హ్యాపీ అవుతాము. అదే అంటున్నా. Yeah. ఇంకొకటి మనం బ్లెస్డ్ ఏంటి తెలుసా? Yeah. మనకున్న చిన్న ఫ్యామిలీ అయినా కానీ Yeah. అది మన మమ్మీ పప్పా లేకపోతే అని, అంకిత, నీతు, అదితి, శ్రీరామ్, ఆరవ్, ఈ కాకుండా మన ఫ్రెండ్ సర్కిల్, అంటే మనకి చాలా లిమిటెడ్ చాలా సర్కిల్. బట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంతే చాలు, నలుగురున్నా చాలు మన లైఫ్ లో. జెన్యూన్ గా ఎంత నలుగురు. క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. Exactly. Yeah. అది మనకి ఉన్నారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. నా కష్టం అంతా పోయిందండి. అది పులిహార తిని బాగుంది అని అనేటప్పటికి